ఆధునిక సాంకేతిక యుగంలో ఇంజనీరింగ్ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంజనీరింగ్ విద్యను ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. అన్నిటికీ ఇంజనీరింగ్ విద్య మూలాధారం. రాష్ట్రంలో ఎక్కడ లేనంత పెద్ద సంఖ్యలో దాదాపు 46 ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్క మన గుంటూరు జిల్లాలోనే ఉండటం పెద్ద విశేషం. అయితే ఎన్ని కాలేజీలు ఉన్నా వాటిల్లో కొన్నిటి మాత్రమే విద్యార్థులకి బాగా గుర్తుండిపోతాయి. కొన్ని విద్యా ప్రమాణాలు పాటిస్తా ఒక విధమైన నిర్దిష్టమైన ప్రమాణాలతో ఇది జరుపుతున్న కొద్ది కాలేజీల్లో గుంటూరులో కిడ్స్ కాలేజీ కూడా ఒకటి. ఇప్పుడు ఆ కిడ్స్ కాలేజీ చైర్మన్ శ్రీ కోయా సుబ్బారావు గారు తన అంతరంగాన్ని మన హెచ్సివి ప్రేక్షకులతో పంచుకునేందుకు మన స్టూడియోకి వచ్చారు. బేసికల్గా లెక్చరర్గా వెళ్ళాను, వార్డెన్గా చేరాను వికాస్ కాలేజీలో. నేను చేరిన తర్వాత కరెక్ట్గా 5వ నెలలోనే నేను ఇన్ఛార్జ్ అయిపోయాను క్యాంపస్కి. ఎవరైతే ఫ్యాకల్టీ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారో, ఎవరైతే ప్లేస్మెంట్స్ బాగా చూస్తున్నారో వాళ్ళనైతే స్టూడెంట్స్ గుర్తిస్తున్నారు, పేరెంట్స్ గుర్తిస్తున్నారు. సో క్వాలిటీ ఉంటే గుర్తింపు ఉండిద్ది అనేది నా నమ్మకం. నా దగ్గర ఒక పేరెంట్ వచ్చాడు, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. నేను నీ దగ్గర చేరను అన్నాడు అబ్బాయి. ఎందుకన్నాడు? మీరు బండి అలౌ చేయరు సార్ అన్నాడు. మీరు బండి అలౌ చేయరు, సెల్ ఫోన్ అలౌ చేయరు, నేను చేరను అన్నాడు. నీకు సబ్జెక్ట్ ఉండా లేకపోయినా, నీకు మార్కులు ఉండా లేకపోయినా ఫోర్స్ఫుల్గా స్టూడెంట్ని ఎంపీసీలోనో బైపీసీలోనో కూర్చోబెడుతున్నాడు పేరెంట్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లవాడికి చదువుతో పాటుగా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకుంటున్నాడా లేదా, ఎక్స్ట్రా స్కిల్స్ మీద పిల్లడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు లేదా, ఎక్స్ట్రా స్కిల్స్ మీద కాలేజీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు లేదా. నమస్కారం అండి. నమస్తే అండి. మీ కుటుంబ నేపథ్యం ఏమిటండి? కుటుంబ నేపథ్యం, నేను గుంటూరు జిల్లా పట్టిచెరుకూరు మండలం వింజనపాడు గ్రామంలో, అంటే గుంటూరుకి బహు దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నటువంటి వింజనపాడు గ్రామంలో జన్మించాను. మా తల్లిదండ్రులు కోయి పున్నారావు గారు, అలాగే పద్మావతి గారు. నేను 1972లో జన్మించడం జరిగింది. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు, మా అమ్మగారు, నేను చదువుకునే రోజుల్లో కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారితంగా వ్యవసాయం మీదే బతుకున్నాను. వ్యవసాయ కుటుంబం నుంచి మాత్రమే బయటకు వచ్చినాను. మీ విద్యాభ్యాసం అంతా ఎలా జరిగింది? విద్యాభ్యాసం ప్రాథమిక విద్య మొత్తం కూడా వింజనంపాడు ఎలిమెంటరీ స్కూళ్ళు, తర్వాత 6th క్లాస్ మాత్రం నేను వినుకొండ లోయల స్కూల్లో చదివానండి. 6th క్లాస్ తర్వాత అనంతవరపాడు, మాకు పక్కనే ఉన్నటువంటి అనంతవరపాడు స్కూల్లో రోజు సైకిల్ వేసుకొని, అంటే 3 కిలోమీటర్స్ ఉండేది. వర్షం లేనప్పుడు సైకిల్ వేసుకెళ్ళే వాళ్ళని, వర్షం ఉన్నప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళని. అంటే ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండేది మా ఊరు నుంచి. మా ఊర్లో హై స్కూల్ లేదు అప్పట్లో, అందుకని మేము ఇక్కడి నుంచి అక్కడికి రోజు సైకిల్ మీద వెళ్ళి చదువుకొని వచ్చాము. అంటే 7th, 8th, 9th, 10th వరకు అనంతవరపాడు స్కూల్ జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వచ్చేదానికి యాక్చువల్గా నేను జేకేసీ కళాశాలలో ఇంటర్మీడియట్ చేరదామని ఆలోచించాను. అప్పుడు నాకున్న మార్కులకి జేకేసీ కళాశాలలో సీట్ రావలేదు. సో నేను హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. డిగ్రీ జేకేసీ కాలేజ్ చదివాను. అయితే హిందూ కాలేజీలో నాకు ఇంటర్మీడియట్లో చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ కొత్తగా గుంటూరు రావటం వల్ల కొన్ని ఇబ్బందుల్లో బాగా మార్కులు స్కోర్ చేయలేకపోయాను ఇంటర్మీడియట్లో. డిగ్రీకి వచ్చిన తర్వాత పికప్ అయ్యి డిగ్రీలో బాగా చదివి కొంచెం మంచి స్కోర్తో బయటకు వచ్చాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏంటంటే జనరల్గా అప్పట్లో మనకి పీజీ చేయడానికి 1 year గ్యాప్ ఉండేది. అంటే ఈ ఇయర్ అయిపోయిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ సీట్ వచ్చే విధానం ఉండేది. అందుకని 1 year వేస్ట్ అవుతుందని చెప్పి నేను
మన గుజరాత్లోని భావనగర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాను. అక్కడ కూడా నేను బాగానే చదివాను. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్గా బయటకు రావడం జరిగింది. అంటే ఇంజనీరింగ్ కోర్సు మీరు చేయలే అప్పట్లో? ఇంజనీరింగ్ చదువుదాం అనుకున్నాను. ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటాక ఇంటర్మీడియట్ బేసిక్ ఫౌండేషన్ యాక్చువల్గా నాకు ఇంటర్మీడియట్ పడలేదు. అందుకని నేను ప్రయత్నం చేశాను కానీ సక్సెస్ కాలేకపోయాను ఇంజనీరింగ్. అంటే మీ ఫ్యామిలీలో అప్పటికే ఎవరన్నా విద్యావంతులు ఉన్నారండి? అంటే మీరు వ్యవసాయ కుటుంబం కదా? లేదు, బాగా లేదు. ఫ్యామిలీలో ఎవరు విద్యావంతులు లేరు. మా నాన్నగారికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు తమ్ముడు ఉన్నాడు వెంకటరావు అని. మీ ఇద్దరుని చదివించేటప్పుడు మా నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా ఒకరిని ఇంజనీరింగ్ చేయాలి, ఒకరిని డాక్టర్ని చేయాలనే కోరిక అయితే మా నాన్నగారికి ఉండేది. అది యాక్చువల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయలేదు. యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్కి నేను రెసిడెన్షియల్ కాలేజ్ చదువుతాను అడిగాను. అప్పట్లో రెసిడెన్షియల్ కాలేజ్ ఫీజు 12,000. ఆ రోజు 12,000 అంటే అప్పుడే చాలా ఎక్కువే కదా. అది కూడా 90 అంటే 89లో 12,000 రూపాయల ఫీజు. అంటే ఆ రోజు పరిస్థితిలో 12,000 కూడా కట్టలేని పరిస్థితి ఉండేది. హాస్టల్కి మొత్తం కలిపినా కూడా 12,000 కనుక రెసిడెన్షియల్ కాలేజ్లో చేరి ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకున్న నాలెడ్జ్కి ఇంజనీరింగ్ సీట్ అయితే వచ్చి ఉండేది. ఎందుకంటే నాకన్నా తక్కువ నాలెడ్జ్ వాళ్ళు రెసిడెన్షియల్ చదువుకొని సీట్ సాధించడం జరిగింది. కనీసం నాకు అంటే మంచి కాలేజీలో సీట్ వచ్చినా కూడా, అంటే హిందూ కాలేజ్ మంచిది కాదంటలేదు నేను, అక్కడ చేరిన తర్వాత నేను ఆ ఫాలోఅప్ అంటే సిస్టమ్ మనం టౌన్లోకి రావడంతోనే పూర్తిగా ఫ్రీ అయిపోయాను. దగ్గరగా ఒక 100 నుంచి 200 సినిమాలు కూడా చూశాను. అందుకని అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. సో ఆ తర్వాత ఇక ఇంటర్మీడియట్ అయిపోయిన డిగ్రీ నుంచి కొంచెం మనం పరివర్తన రావటం, కొంచెం బాగా చదవటం, పీజీలో బాగా చదవడం జరిగింది. అప్పుడు ఇంజనీరింగ్ మెడిసిన్ అంటే ఒక స్టేటస్ సింబల్ లాగా భావించేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా. మీ నాన్నగారికి ఆ కోరుకుండేది, కానీ అసలు మీకు ఏదైనా ఒక గోల్ ఉండేదా? నేను ఫలాంటి కావాలి, ఇట్లా అవ్వాలి అనేది ఏదైనా? అంటే ఫస్ట్ నుంచి కూడా నాకేంటంటే ఫస్ట్ బేసికల్గా నేను బాగా ఆలోచించిందంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకునేవాడిని. ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టు, లేకపోతే ఒక ఆఫీసర్ అవ్వు, లేకపోతే అంటే చదువుకునేటప్పుడు నాకు అంబిషన్ అంటే లేదు, ఎందుకంటే రికగ్నిషన్ లేదు. ఎందుకంటే ఎవరు మాకు రోల్ మోడల్స్ ఎవరు లేరు అప్పట్లో. అంటే ఇప్పుడు నా ఫ్యామిలీలో సపోజ్ మా నాన్నలు 5 అన్నదమ్ములు, ఒక ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు కూడా నేను పీజీ చేసేవారు కూడా ఎవరు పీజీ చేయలేదు. ఫస్ట్ పీజీ చేసిన క్యాండిడేట్ నేనే మా ఇళ్ళల్లో. అంటే మనకి అసలు గోల్ ఫిక్స్ చేయడానికి ఇదిగో మా చుట్టాల అబ్బాయిలు అయితే మా రిలేటివ్స్లో పలానా వ్యక్తి ఇగో ఈ పొజిషన్లో ఉన్నాడు, నేను కూడా అదే విధంగా వెళ్ళాలి అనేది కానీ అట్లాంటిది లేదా దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే గైడెన్స్ కూడా మనకి లేదు. అంటే ప్రాపర్ గైడెన్స్ లేదు. అంటే వాళ్ళు పూర్తిగా అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి చదివించాలని ఉంది, కష్టపడ్డారు, చదివించారు అంతే, అంతవరకే. అయితే మా పెదనాన్నగారు, మా కుటుంబం మొత్తానికి కూడా మా పెదనాన్నగారు కోటేశ్వరరావు, అంటే ఇప్పుడు నేను కాలేజ్ ఎవరి పేరుతో అయితే మా పెదనాన్న పేరు నా పేరుతో కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశాను. ఆయనకు ఒక ఎంతూజియాజం ఉండేది. అరే మనం ఫ్యామిలీ తరపున ఏదో ఒకటి చేయాలి, ఫ్యామిలీకి రికగ్నిషన్ రావాలి, ఫ్యామిలీని ఏదన్నా మనం కుటుంబ నేపథ్యంలో కుటుంబం నుంచి మనం అందరం కలిసి ఒకటి చేద్దాం అనే ఫీలింగ్ మాత్రం మనం చదువుకునే ఏజ్ నుంచి కూడా ఆయన మాకు మైండ్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఏంటంటే నేను ఎంతసేపుకి ఎలా ఉండంటే ఒక ఫీల్డ్ ఎంచుకుంటే, సపోజ్ నేను ఫస్ట్ బేసికల్గా లెక్చరర్గా వెళ్ళాను, వార్డెన్గా చేరాను వికాస్ కాలేజీలో. వార్డెన్గా చేరి నేను మామూలుగా వికాస్ కాలేజీలో వార్డెన్ అంటే వికాస్ కాలేజీలో ఒక క్యాంపస్ 500 మందికి ఇన్ఛార్జ్ ఇవ్వాలి అంటే మినిమం 4 to 5 years తీసుకునేవాళ్ళు. 4 years 5 years తర్వాత మాత్రం ఇన్ఛార్జ్ ఇచ్చేవాళ్ళు. నేను చేరిన తర్వాత కరెక్ట్గా 5వ నెలలోనే నేను ఇన్ఛార్జ్ అయిపోయాను క్యాంపస్కి. అంటే ఓన్లీ వర్క్ మీదే, అంటే పొద్దున్నే 6:37 నుంచి మొదలు పెడితే నైట్ 10 వరకు వర్క్ చేసేవాళ్ళు. సబ్జెక్ట్ పరంగా అవ్వచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా అవ్వచ్చు. మనం 6-7 monthsలోనే వాళ్ళకి ఇన్ఛార్జ్గా అయ్యాను. నెక్స్ట్ ఇయర్లో నేను మళ్ళీ మారిపోయి జేకేసీ కాలేజ్ లెక్చరర్గా వెళ్ళిపోయాను. అంటే అప్పుడు ఎంఎస్సీ చేసేటప్పుడు ఎలా ఉండేదంటే ఒక మంచి లెక్చరర్గా గుర్తింపు తెచ్చుకోవాలి. టౌన్లో మనకి రోల్ మోడల్లో జిఎస్ఆర్ గారు ఉన్నారు అప్పట్లో. ఆయనకి విపరీతం నేమ్ వచ్చింది అంటే లెక్చరర్గా. సో లెక్చరర్గా మనం ఎందుకు సక్సెస్ కాలేము అనుకుని ఆ విధమైన వేలో వర్క్ చేసేవాడిని ఎక్కువ నేను. అంటే ఆ వర్క్ చేయడం వల్ల నేను దగ్గరగా మీకు నేను లెక్చరర్ అయిన తర్వాత 2 years, సెకండ్ ఇయర్ నుంచి 97 నుంచి మార్నింగ్ 5:30కి క్లాస్ వర్క్ మొదలు పెడితే ఈవినింగ్ 7:30 వరకు వర్క్ చేసేవాడిని. అంటే ఏ సబ్జెక్ట్ టీచ్? మ్యాథమెటిక్స్. రోజుకి 11 hours టీచ్ చేసేవాడిని. అంటే కొంచెం స్ట్రైన్గానే ఉండేది, కానీ ఆ రోజు పరిస్థితి ఏంటంటే మనకి ఫైనాన్షియల్గా కావాలి, గుర్తింపు కావాలి, 2 కావాలి. అంటే ముందు గుర్తింపు తెచ్చుకుంటేనే ఏదైనా సంపాదించుకోవచ్చు. అందుకని ముందు గుర్తింపు కోసమే ప్రయత్నం చేశాను. తెచ్చుకున్న దాన్ని నిలబెట్టుకోగలగటం కూడా ఒక ఛాలెంజే కదా. మళ్ళీ ఆ గుర్తింపుని కష్టపడితే ప్రతిఫలం ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక పని చేసేటప్పుడు వచ్చింది ఈ పని అయిపోయిందని రిలాక్స్ అయ్యామనుకోండి, రిలాక్స్ అయ్యామంటే ఇంకా ఆటోమేటిక్గా మనకి గుర్తింపు వచ్చినా కూడా ఉన్నట్టే అది. సో
సో ఎక్కడ అచీవ్ అయినప్పటికీ మన స్ట్రెంత్ మర్చిపోకుండా ఇప్పుడు వర్క్ చేయాలనేది నా కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి కూడా. అందుకని నేను ఈ వర్క్ ఎక్కడ రిలాక్స్ అవ్వను ఎప్పుడు కూడా. లెక్చర్ వృత్తిలో ఉన్నసేపు లెక్చర్కి న్యాయం చేయాలి. నా దగ్గర 60 మంది క్లాసులో పాఠం ఏంటంటే 60 మందికి మనం చెప్పే పాఠం అర్థం అవ్వాలని కష్టపడేవాడిని. అందుకని చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికి కూడా మనకి ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు ఎలా సెట్ అయ్యాం అనేది. కానీ అది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలనే ఆలోచన అసలు మీకు ఎప్పుడు వచ్చింది, దానికి పునాది ఎలా పడింది? అంటే యాక్చువల్గా నేను 96 నుంచి 2003 వరకు జేకేసీ కాలేజ్ లెక్చర్గా చేశాను. 2003 నుంచి జేకేసీ మానేసి యాక్చువల్గా అప్పుడు జిఎస్ఆర్ రెసిడెన్షియల్ కాలేజీ, జిఎస్ఆర్ డిగ్రీ కాలేజీ, జిఎస్ఆర్ మోడల్ స్కూల్, ఈ 3 ఉండేవి. ఇక్కడికి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఇక్కడికి రావడం జరిగింది. అంటే జిఎస్ఆర్ గారు నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజు. ఆయన దగ్గర నేను చదువుకున్నాను, ఆయనతో కలిసి వర్క్ చేస్తూ ఉన్నాను. సో వచ్చి ఇద్దరం కలిసి ఆ ఇన్స్టిట్యూషన్ని కొంచెం బాగా ఫ్లరిష్ చేసి బాగా డెవలప్ చేసాం. అంటే 2007 వరకు మంచి ఫేమ్లో ఉంది అది ఇన్స్టిట్యూషన్. 2007 అంటే 2006లోనే మా బ్రదరు అవంతి ఇంజనీరింగ్ కాలేజ్లో శేఖర్ అని, అంటే కోటేశ్వరరావు గారు అబ్బాయి అయిన శేఖర్ అని, అతను ఒక ప్రపోజల్ పెట్టాడు మొన్న. ఏమనంటే అరే మనం కూడా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టచ్చు అంటే, నేను మన స్టేజ్కి అది పెట్టలేములే, ఎంసీఏ కాలేజ్ పెడదామని అంటే నేను అడగడం జరిగింది. ఎందుకంటే అంత పెద్దది మనం పెట్టలేమో అని. అంటే మా అన్న ఏంటంటే అట్లా కాదు, నేను ఇక్కడ చూస్తూ ఉంటాను, మనకి యాక్చువల్గా మా నాన్నళ్ళు అందరు కలిసి సంపాదించిన పొలం ఒక 7.5 ఎకరాల పొలం ఉంది. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీకి ఏంటంటే 10 ఎకరాలు ఉంటే సరిపోతుంది. సో అంటే ఇంకా 2.5 ఎకరాలు ఎక్వైర్ చేస్తే మనకు సరిపోతుంది. సో 2.5 ఎకరాలు ఎక్వైర్ చేస్తే సరిపోద్ది, మనకి అంత స్ట్రెంత్ లేదు కదా అంటే, కాదు మనవాడు ఈజీగా పెట్టచ్చు, నువ్వు ఇక్కడ ల్యాండ్ పుల్లింగ్ అన్నాక చూస్తూ ఉంటే మనం ఆలోచించవచ్చు అని. సో అప్పుడు మనకి మైండ్లో ఆలోచన వచ్చింది, అంటే మన కెపాసిటీలో కూడా మనం ట్రై చేయొచ్చు అనిపించింది. సో అప్పుడు ఏం చేసామంటే ఊర్లో మన పక్కన ఉన్న పొలాలని 2.5 ఎకరాలని మనం ఎక్వైర్ చేసేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలని 2008లో అందరం కలిసి, అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇంజనీరింగ్ కాలేజీలు పెడతాం జరిగింది. ఇప్పుడు మీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంతమంది మీ సంస్థలో సిబ్బంది ఉన్నారండి? ఇప్పుడు నా దగ్గర టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చేసరికి ఒక 170 వరకు ఉంటారండి. నాన్ టీచింగ్ వచ్చేసరికి ఒక 120 వరకు ఉంటారు. 300 చిల్డ్రన్ ఉంటారు, 300 మంది ఉంటారు. మీరు ఒక వార్డెన్ స్థాయిలో, అంటే ఒక ఉద్యోగిగా చేరి బాగా మీ స్వశక్తితో అంచెలంచెలుగా వెతుకుతా ఈ రోజున మీరు దాదాపు ఒక 300 మందికి ఉద్యోగాలు ఇచ్చే దీనికి వచ్చారు. దీనికి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 300 మంది ఉద్యోగాలనే కన్నా కూడా 3000 మందికి నేను ఒక మంచి కాలేజీని ఎస్టాబ్లిష్ చేసి మంచి, అంటే ఈ కాంపిటీషన్లో ఈ ప్లేస్లో నుంచోవటం అంటే కొంచెం కష్టమైన విషయం. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్గా సౌండ్ కాదు, అకాడమిక్గా అంటారా, అకాడమిక్గా ఐఎమ్ సౌండ్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి వర్క్ చేసింది అకాడమిక్గా వర్క్ చేశాను, అడ్మినిస్ట్రేషన్ పరంగా వర్క్ చేశాను. నేను చాలా నేర్చుకున్నాను. అంటే జిఎస్ఆర్ గారు వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఆయన నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు, నేను ప్రతి వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ నేర్చుకున్నాను. సో అంటే ఈ అకాడమిక్ ఇవన్నీ స్ట్రెంత్ ఉండటం వల్ల మనం ఏదో ఈ కాలేజీలో మనం 300 మందికి, అంటే ఇప్పుడు ఒక్కసారి కాలేజీలో కూర్చొని మనం బయటకు వచ్చి చూస్తున్నప్పుడు ఇంతమంది మన కాలేజీలో పనిచేస్తున్నారా, మన దగ్గర పనిచేస్తున్నారా, మనం ఇలా ఉండామా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాతో కలిసి చదువుకున్న వాళ్ళు నా దగ్గర వర్క్ చేస్తారు, కొంచెం ప్రౌడ్గా కూడా ఉంటుంది. ప్రౌడ్గా ఉంటుంది కానీ అప్పుడు ఫీల్ అవ్వక్కర్లా, మామూలుగా గొప్పగానే ఉంటుంది. ఎందుకంటే మన స్టేజ్కి మించి చేసామేమో అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనం ఎక్కడ ఒక చోట రిస్క్ చేయకపోతే ఎవరు కూడా గ్రోత్, ఇప్పుడు ఎవరు కూడా ఒకేసారి పెద్దవాళ్ళు ఎవరు కదండి, ఎవరు కూడా ఒకేసారి హై లెవెల్కి వెళ్ళలేరు. అంటే స్టెప్ బై స్టెప్ చేసాము, కష్టపడ్డాము, భగవంతుడు బాగా చూశాడు, జనాలు కూడా మన యొక్క వర్క్ని నమ్మారు, ఇవాళ ఒక మంచి ప్లేస్లో నుంచోగలిగాం. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో మనకు రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లా నుంచి ఉన్నాయి. అవును, బాగా పోటీ కూడా విపరీతంగా ఉండేది. ఏంటంటే ఇక్కడ డైలీ స్ట్రగుల్, యాక్చువల్గా ఈ కార్పొరేట్ స్టడీ, ఈ ఎడ్యుకేషన్ విద్యారంగం అంతా కార్పొరేటీకరణ కొంత అయిపోయిన తర్వాత వీటి మధ్య పోటీ అనేది ఏ రోజుకి ఆ రోజు పోటీ. ఇంత స్ట్రాంగ్ పోటీలో కూడా మీరు దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి మీరు నిలబడి ఉన్నారు. ఏంటి అంటే మీ ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు పాటించడమా, మీకు అసలు మీ విజయ రహస్యం ఏంటి? నేను నిలబడి ఉంటానికి మీరు ఏ రకమైన దీనిలో పాడుతున్నారు?
అంటే ఒకటండి ఎందుకంటే కమిట్మెంట్. కొన్ని కాలేజీలు పెట్టినా ఏదో నేమ్ సేక్గానే ఉన్నాయి చాలా కాలేజీలు. ఎస్, ఒక ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టచ్చు కొన్ని సీరియస్గా ఇట్లా అంటే కన్వీనర్ కోటాలో ఫుల్ అయిపోయే కాలేజీలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అవును. విద్యార్థుల ఆప్షన్కి. అట్లాంటి వాటిల్లో మీది కూడా ఒకటి ఉంది. ఇది ఏంటంటారు మీ దీనికి? అంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఫ్యాకల్టీ స్ట్రెంత్ని నమ్మానండి. అంటే కాలేజీ అంటే యాక్చువల్ నేను బేసికల్గా లెక్చరర్ నుంచి వచ్చాను కాబట్టి ఎప్పుడైతే ఫ్యాకల్టీ అంటే చెప్పే స్టాఫ్ బాగుంటారో ఖచ్చితంగా స్టూడెంట్కి న్యాయం జరిగిద్ది అనేది నా ఫస్ట్ నుంచి కాన్సెప్ట్. దానికోసం నేను కాలేజీ పెట్టిన ఫస్ట్ ఇయర్లో యాక్చువల్గా నేను 2007లో కాలేజీ ప్లాన్ చేశాను. 2008 జూన్కి కాలేజీ మొదలుపెట్టాను. 2008లో నేను ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు యాక్చువల్గా ఆ రోజు ఏంటంటే ఏఐసిటి ప్రమాణాల ప్రకారం బీటెక్ చదివినటువంటి ఫ్యాకల్టీ కూడా బీటెక్ చదివిన అతను కూడా ఒక లెక్చరర్గా ఎలిజిబిలిటీ ఉంది, ఏది బీటెక్ కాలేజ్ చెప్పడానికి. కానీ నేను బేసికల్గా నమ్మింది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా క్వాలిటీ ఫ్యాకల్టీ విల్ గివ్ క్వాలిటీ రిజల్ట్, అదే కాన్సెప్ట్ నవ్వాను. అంటే నాకేంటంటే ఇప్పుడు యాక్చువల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా అన్నయ్య కానీ మా మామయ్యలు కానీ అందరు కలిసి దీంట్లో అందరూ కలిసి ఉన్నప్పటికీ మేము ఎవరు కూడా నువ్వు ఎలా అనుకుంటావో అలా నడిపేసే కాలేజీ, మేము ఎవరు ఇన్వాల్వ్ కావు, అసలు మాకేం సంబంధం లేదు, నువ్వేం చెబితే అది చేస్తాం, ఐడియా మొత్తం నీది, నువ్వు ఐడియా ప్రకారం వెళ్ళిపో, నువ్వు కాలేజీకి మాత్రం మంచి పేరు తీసుకురా, డబ్బుల సంగతి తర్వాత ముందు కాలేజీ పేరు తీసుకురా అన్నారు. సో అప్పుడు అందుకని నేను ఏం చేశానంటే అప్పట్లో చాలా కాలేజెస్లో మంచి బ్రాండెడ్ కాలేజెస్లో కూడా మీకు పెద్ద పెద్ద కాలేజెస్లో తీసుకున్నా కూడా అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో చాలా కాలేజెస్లో ఒక 20 to 30% బీటెక్ ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు. అంటే బీటెక్ చదివి బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫ్యాకల్టీకి ఉండేవాళ్ళు. కానీ నేను 2008లో నేను నమ్మిన ప్రమాణం ఏంటంటే అసలు మన కాలేజీలో మన క్లాసులో ఎవరు కూడా బీటెక్ చదివిన వాళ్ళు క్లాస్ చెప్పకూడదు అనుకున్నాను. సో ప్యూర్లీ ఎంటెక్ చదివిన వాళ్ళు అదర్ సూపర్గా ఉండని లేని అసలు ముందు మనం బేసిక్ ప్రిన్సిపల్ పెట్టుకుందాం అని చెప్పి ప్యూర్లీ ఎంటెక్ చదివిన వాళ్ళే క్లాసులకు ఉండాలి, లెక్చరర్గా ఉండాలి అని ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను ఫస్ట్. సో ఆ ప్రిన్సిపల్ పెట్టుకుని తర్వాత నాకు సివిల్ బ్రాంచ్ పెట్టినప్పుడు చాలా ప్రెజర్స్ వచ్చినప్పుడు ఎప్పటికి కూడా నేను ఇంతవరకు వైలేట్ చేయాల. చాలాసార్లు పేరెంట్స్కి కూడా చెబుతాను, బీటెక్ ఫ్యాకల్టీతో పాఠం చెప్పించాల్సి వస్తే మీ అబ్బాయిని ఇంటికి పంపిస్తానని చెబుతాను. అంటే ఒక ప్రిన్సిపల్ అనుకొని క్వాలిటీ ఫ్యాకల్టీ పెట్టాలి, క్వాలిటీ ఎక్విప్మెంట్ ఇవ్వాలి, అంటే లైబ్రరీ కానీ ల్యాబ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కొంచెం క్వాలిటీగా ఉండాలి, అంటే కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశం నాకు. అంటే ఆ విధంగా మనం పిల్లల్ని తీసుకెళ్లాలనే కాన్సెప్ట్లో వర్క్ చేశాను. అంటే దానికి నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయక నేను కాలేజీని ఫస్ట్ 2-3 years నేను కార్పొరేట్ స్థాయిలో చేయలేకపోయాను, కానీ అంటే ఫ్యాకల్టీని ఇవ్వగలిగాను. కానీ ఇవాళ నేను చాలా వరకు కాలేజీలో మీకు ల్యాబ్స్ కానీ మీకు ఏ ల్యాబ్ అని తీసుకోండి, లైబ్రరీ తీసుకోండి, మీకు కార్పొరేట్ కాలేజీ అంటే ఒక హైదరాబాద్లో ఒక మంచి కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ లెవెల్లోనే ల్యాబ్స్ కానీ లైబ్రరీ కానీ ఉంటాయి. అంటే బేసిక్గా మనం నమ్మింది స్ట్రెంగ్త్ ఫ్యాకల్టీ బాగుంటే కాలేజీ బాగుంటుంది అనుకున్నాను అంతే. సో అందుకని ఇవాళ వరకు కూడా ఫ్యాకల్టీని ఆ విధంగా తీసుకుంటూ వస్తున్నాను. ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ పిహెచ్డీస్ని తీసుకుంటాను, ఎక్కువ ఎంటెక్ వాళ్ళని తీసుకుంటాను. అది కూడా ప్రతి ఫ్యాకల్టీని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఇంటర్వ్యూలో కూర్చునే తీసుకుంటాను. ఎందుకంటే నేను బేసిక్ లెక్చరర్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి హౌ టు ఎక్స్ప్రెస్ అంటే ఆయన ఏ విధంగా పిల్లడికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు. అంటే జనరల్గా జరిగేది ఏంటంటే మనం ఒక 10 మందిని తీసుకుంటే 9 మంది సక్సెస్ అవుతున్నారు. అంటే మనం అసెస్ చేసిన దాన్ని బట్టి ఒకళ్ళరా 10% వేరియేషన్ ఉండటం సహజం. అంటే మనం తీసుకున్నా కూడా కొంతమంది కమిటీ రూమ్లో బాగా చెప్పగలుగుతారు, కానీ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరు లెక్చరర్గా ఉంటాం దీనికి ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్. ఖచ్చితంగా మీకు ఆ ఎక్స్పీరియన్స్ దీనికి బాగా యాడ్ అయింది. అవును. తర్వాత మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజీ అధినేతగా కాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్కి కూడా మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రంలో ఒక జాయింట్ సెక్రటరీగా 12 మంది కమిటీలో ఒక సభ్యులుగా ఉన్నారు. అసలు ఇంజనీరింగ్ కాలేజీల్లో అసలు మౌలిక వసతులు కానీ ఈ ప్రమాణాలు కానీ ఎలా ఉంటాయంటున్నారు? జనరల్గా మీరు సిన్సియర్గా హానెస్ట్గా చెప్పండి. అంటే ఏ కాలేజీ గురించి నేను పర్టికులర్గానే కాదు, సాధారణంగా పేరెంట్స్ సైకాలజీ అంటే జరుగుతుంది ఏంటంటేనండి, జనరల్గా ఇప్పుడు 2009లోనే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందండి. చాలామంది పేరెంట్స్కి మీడియా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలా కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి పెట్టారని చెప్తున్నారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది 2009లో, కానీ 2008కే కాలేజీలు వచ్చినాయి. యాక్చువల్ నేను పెట్టిన 2008 సంవత్సరంలో మన జిల్లాలో 28 కాలేజీలు వచ్చినాయి. 28 కాలేజీలు వచ్చినాయి.
అయితే అందరూ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే కొంచెం మంచి ఉద్దేశంతోనే సదుద్దేశంతోనే బిజినెస్ బాగుందంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్యాడ్ లక్షణం ఏంటంటే ఏ బిజినెస్ బాగుందంటే ఆ బిజినెస్ అందరూ వెళ్ళిపోతారు. పలానా బిజినెస్ బాగుంది అనుకున్నాం అనుకోండి, అందరూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగుందంటే మన వాళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్కి వెళ్తారు. ఇంజనీరింగ్ కాలేజ్ బాగుందంటే అందరూ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తారు. ఒకేసారి మీకు 250 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజ్ రావటం వల్ల అవుట్పుట్ ఏమన్నా పెరగలేదు. అంటే ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు అవుట్పుట్ పెరగలేదు. ఇదేమన్నా కాలేజెస్ ఒకసారిగా పెరిగినాయి. దానికి తోడు ఏఐసిటి ఏం చేసిందంటే, అంతకుముందు ఏంటంటే 420 రిస్ట్రిక్టెడ్ స్ట్రెంత్, నెక్స్ట్ ఇయర్ పెరగాలంటే ఎన్బిఏ అక్రిడిటేషన్ ప్రాసెస్ ఉండేది. ఎన్బిఏ అక్రిడిటేషన్ ప్రాసెస్ లేకుండా నెక్స్ట్ ఇయర్కి నువ్వు సీట్లు 60 సీట్లు పెంచుకో అని చెప్పి మీకు మొన్న 2012 వరకు కూడా మీకు ఎగ్జామ్షన్ ఇచ్చేసింది. సో అప్పుడు 420తో రిస్ట్రిక్షన్ లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళు కాలేజీలో స్ట్రెంత్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. స్ట్రెంత్ పెంచుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగినాయి. కానీ స్ట్రెంత్ అయితే పెంచారు, కానీ చాలామంది కాలేజీల్లో చాలా చోట్ల ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రేంజ్లో పెంచలేకపోయారు. ఎందుకంటే ఫ్యాకల్టీ ఉండరు సార్, ఇప్పటికి కూడా ఉండరు ఫ్యాకల్టీ. ఎవరైతే పే చేస్తారో సాలరీస్ బాగా వాళ్ళకి ఫ్యాకల్టీ ఇప్పటికి కూడా ఉండరు. క్వాలిటీ ఫ్యాకల్టీ దొరుకుతుంది, ఫ్యాకల్టీ కదువు లేదు. కాకపోతే పిహెచ్డీస్ షార్ట్ ఫాల్ ఉంది, ఎంటెక్ చేసిన వాళ్ళకి షార్ట్ ఫాల్ లేదు, పిహెచ్డీస్ షార్ట్ ఫాల్ ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎక్కువ సీట్లు పెంచడం జరిగింది. అదే రేంజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి ఉన్న ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి కాలేజ్. కారణం ఏంటంటే అడ్మిషన్స్లో. సో అప్పుడేమవుతుందంటే ఖచ్చితంగా కొన్ని చోట్ల స్టూడెంట్ ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో లేకపోతే పేరెంట్ ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండట్లేదు. కానీ జనాల్ని మనం ఎవరైతే ఫ్యాకల్టీ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారో, ఎవరైతే ప్లేస్మెంట్స్ బాగా చూస్తున్నారో వాళ్ళనైతే స్టూడెంట్స్ గుర్తిస్తున్నారు, పేరెంట్స్ గుర్తిస్తున్నారు. సో క్వాలిటీ ఉంటే గుర్తింపు ఉండిద్ది అనేది నా నమ్మకం. ఇప్పుడు అసలు ఒక విద్యార్థి కౌన్సిలింగ్కి వెళ్ళి ఆప్షన్ ఎంచుకునేటప్పుడు దేన్ని పరిగణలోకి తీసుకుంటాడు మీ అభిప్రాయం ప్రకారం? ఇవాళ ఉన్న ట్రెండ్ అయితే ప్లేస్మెంట్స్ అండి. డిసిప్లిన్ చూస్తలేదు, ఇంకోటి చూస్తలేదు, లేకపోతే ఇంకా ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్నిటికన్నా ఫస్ట్ ఏ కాలేజీలో ప్లేస్మెంట్. అంటే మన గుంటూరు జిల్లాలో ఉన్న ఒక బ్యాడ్ లక్షణం ఏంటంటే, పేరెంట్ చూసే ఏంటంటే ఎక్కువగా ఏ కాలేజీలో ఉద్యోగాలు బాగా వస్తున్నాయి, ఈ ఒక్క పాయింట్ ఎక్కువ చూస్తారు. అంటే ఎక్కువ ఉద్యోగాలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అనే పాయింట్ మీద ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. సహజంగా కూడా జనరల్గా ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయంటే కొంచెం క్వాలిటీ ఉన్న కాలేజీలోనే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మంచి కంపెనీస్ కూడా మంచి కాలేజీకే వెళ్తాయి. ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీస్ మంచి కాలేజీలు మాత్రం వెళ్తాయి. చిన్న కాలేజీలకు కానీ లేకపోతే స్ట్రెంత్ లేని కాలేజీలు కానీ కొంచెం వెళ్ళవు. సో కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు బాగా చదువుకోవాలనుకునేవాడు, మంచి పొజిషన్కి వెళ్ళాలనుకునేవాడు, వీళ్ళు ఏం చేస్తారంటే మంచి కాలేజీ ఎక్కడ ఉందో చూస్తాడు. చాలామంది అంటే ఇప్పుడు 20% ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత 10 to 20% స్టూడెంట్స్ తల్లిదండ్రుల కోసం ఎంజాయ్ చేయడం కోసం చదివేవాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే ఫీజు కట్టే పని లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ ఫ్రీగా ఉంటుంది, ఎక్కడ బైక్ వేసుకెళ్ళచ్చు. ఇప్పుడు యాక్చువల్ నా కాలేజీలో నేను సెల్ ఫోన్ అలౌ చేయను, బైక్ అలౌ చేయను. స్టూడెంట్ రిస్ట్రిక్షన్లా ఫీల్ అవుతారు. అంటే ఈ ఏజ్లో సెల్ ఫోన్ ఇస్తే క్లాస్లో కూర్చొని వాట్సాప్ చేసుకుంటాడు. కాలేజీలో మాస్టర్ పాఠం చెప్తా ఉంటాడు, మైండ్ ఎక్కడ ఉంటుంది. అలా కాకుండా ఎక్కడైతే బైక్ అలౌ చేస్తారు, ఎక్కడ సెల్ ఫోన్ అలౌ చేస్తారు, అటువంటి కాలేజీలో చేరేవాళ్ళు ఒక 10% ఉంటారు, అనుకుని ఉండరు. ఎందుకంటే నేను ఒకళ్ళిద్దరు పేరెంట్స్ నా దగ్గర చూశాను. నా దగ్గర ఒక పేరెంట్ వచ్చాడు, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. నేను నీ దగ్గర చారని అన్నాడు అబ్బాయి. ఎందుకన్నాడు? మీరు బండి అలౌ చేయరు సార్ అన్నాడు. మీరు బండి అలౌ చేయరు, సెల్ ఫోన్ అలౌ చేయరు, నేను చారని అన్నాడు. అంటే నేనంటుంది సెల్ ఫోన్ వాడటం తప్పు కాదు, బండి వాడటం తప్పు కాదు. కానీ మనం క్లాస్లో పాఠం వినేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుకోలేం. సినిమా చూస్తా సెల్ ఫోన్ మాట్లాడుకుంటే సినిమా చూడలేం కదా. సో అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే దాని మీద ఉండాలనేది నా ప్రిన్సిపల్. అది స్టూడెంట్ జనరల్గా ఏంటంటే ఎవరి కాలేజీలో ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ఎక్కడ ఫ్యాకల్టీ బాగుందో అక్కడే చేరతానికి ఇష్టపడతారు పిల్లలు. తర్వాత అండి మీరు అంటే మీకు ఇంత బాగా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీ అనే దాన్ని మీరు అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు? మీరు ఒక పేరెంట్ అనుకోండి, మీ దృష్టిలో అసలు ఏ ఆస్పెక్ట్స్ వస్తారు? మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజీ, మంచి ఇంజనీరింగ్ కాలేజీ అనేది దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఫస్ట్ ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలండి. అంటే పిల్లవాడికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచి ఫ్యాకల్టీ ఉండాలి, ఫ్యాకల్టీలో పిహెచ్డీస్ ఎక్కువ మంది ఉండాలి. దీంతో పాటుగా ఆ స్టూడెంట్కి అప్గ్రేడెడ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ మనకి
ఎస్ఏపి మీద కానీ బిగ్ డేటా మీద కానీ అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ని అప్డేట్ చేయగలగాలి స్టూడెంట్కి. అటువంటి సెమినార్స్ వర్క్షాప్స్ కండక్ట్ చేయగలగాలి. అంటే అవన్నీ చాలా ఈజీగా తీసుకుంటారు స్టూడెంట్స్, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పాలి. మనకున్న బ్యాడ్ ఏంటంటే ఇప్పుడు మన అబ్రాడ్ ఎడ్యుకేషన్స్కి మనకున్న బ్యాడ్ ఏంటంటే మనది 70% థియరిటికల్, 30% ప్రాక్టికల్. మీకు అది అబ్రాడ్కి వెళ్తే 50-50 మ్యాక్సిమం, లేకపోతే 60% ప్రాక్టికల్ 40% థియరిటికల్ ఉంటుంది. సో మనకి ఎక్కువ సబ్జెక్టు చదవటం మీదే డిపెండ్ అయిపోతారు మన వాళ్ళు. చదవటం, ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. సో ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం ఏంటంటే మనం చాలా వర్క్షాప్స్ కానీ లేకపోతే హ్యాకథాన్స్ కానీ లేకపోతే ఇటువంటి కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే స్టూడెంట్ మనం మంచి కాలేజీ డిఫైన్ చేయాలంటే స్టూడెంట్ ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచి ఫ్యాకల్టీ ఉండాలి, దాంట్లో పిహెచ్డీస్ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి, అక్కడ రీసెర్చ్ కూడా ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్కి మన నాలెడ్జ్ కన్నా స్టూడెంట్ ఆలోచించి చాలా ఫాస్ట్గా ఆలోచిస్తాడు. ఇప్పుడు సెల్ ఫోన్ కొనుక్కొచ్చి మనం ఇంట్లో పెడితే నాకన్నా ముందు మా అమ్మాయిళ్ళు దాన్ని ఫాస్ట్గా చదివేస్తారు. దాన్ని దాంట్లో ఏముండే యాప్స్ ఏముండే వాళ్ళు మనకన్నా చాలా తక్కువ చదువుకున్నారు. అంతే మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ. ఇప్పుడు మా వైఫ్ నేను అనుకోండి, మేము ఒక్కోసారి వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. అంటే జనరేషన్ మారే కొంది వాళ్ళ దగ్గర ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర రీసెర్చ్ యాక్టివిటీ ఉందనుకోండి, రీసెర్చ్ యాక్టివిటీ ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్ రీసెర్చ్ వైపు మళ్ళతాడు. మళ్ళినప్పుడు ఏంటంటే మంచి ప్రోడక్ట్ని మనం బయట తీయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే రీసెర్చ్ బాగుండాలి. ఇటువంటి కాలేజీలు మాత్రమే పిల్లలు ఎన్నుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఏఐసిటిఈ వాళ్ళ నిబంధనలు ఈ మధ్య కొత్తగా పెట్టారు కదండి, ఎంట్రన్స్ టెస్ట్లు, వీటి విషయంలో కూడా కొన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఇప్పుడు అది ఎంతవరకు విద్యార్థులకి ఉపయోగం అంటారు మీరు? ఆల్ ఇండియా లెవెల్లో ఇట్లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లాగా అట్లా పెట్టడం, ఆల్ ఇండియా లెవెల్లో కామన్ టెస్ట్ పెడతాం స్టూడెంట్కి బాగా ఉపయోగం అండి. స్టూడెంట్కే కాదు, ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉపయోగం. ఎందుకనంటే యాక్చువల్గా ఇక్కడ మనం మెడికల్ కాలేజెస్లో ఇప్పుడు మనం ఆల్ ఇండియా టెస్ట్ చూసాము. దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే అంటే కొంత ఇబ్బందిగా ఉండొచ్చు నేను మాట్లాడేది. చాలామందికి మామూలుగా మనం మేనేజ్మెంట్లో సి కేటగిరీలో చేరదాం అనుకునే వాళ్ళకి కూడా ఏ కేటగిరీలో సీట్లు చాలామందికి వచ్చినాయి ఎక్కువ మందికి, నీట్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి. రెండోది, ముందుగానే సీట్లు డిసైడ్ అయ్యి ఉంటాయి ఎన్ని సీట్లు అనేది. అంటే ఇప్పుడు మన రేపు ఇంజనీరింగ్ కూడా నెక్స్ట్ 2018 మార్చికి కామన్ ఎంట్రన్స్ పెట్టే ఆలోచనలో సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఏఐసిటి క్లియరెన్స్ కూడా ఇచ్చింది. ఒకవేళ పెడితే ఏంటంటే ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో కొంచెం దెబ్బతింటానికి కాలేజ్ ఏంటంటే ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్ యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ మన స్టేట్లో 2 ఉన్నాయి. మన ఇప్పుడు అమరావతిలో 2 ఉన్నాయి, ఇంకొక 3 రాబోతున్నాయి. ఇప్పుడు 3 రాబోతున్నాయి. ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది, 46 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్ గుంటూరు జిల్లాలో అవుట్పుట్ తీసుకుంటే మనకి 22,000 మంది వస్తారు. 22,000 మంది వస్తారు. ఇది మన ఇంజనీరింగ్ చదవడానికి ఉపయోగపడేవాళ్ళు. 7 సీట్లు 22,000 ఉన్నాయి. ఈ డీమ్డ్ యూనివర్సిటీలు కలుపుకొని ఇంక ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ కామన్ ఎంట్రన్స్ పెట్టినప్పుడు ముందుగానే డిఫైన్ అవ్వాలి సీట్స్. అంటే ఏ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, సపోజ్ కిడ్స్లో ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఇంకో కాలేజీలో ఎన్ని ఉన్నాయి, లేదా ఈ యూనివర్సిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి. అలా ఉంటే కొంచెం అడ్మిషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుందనేది నా ఒపీనియన్. ఖచ్చితంగా కామన్ ఎంట్రన్స్ ఉండటం మంచిది. కామన్ ఎంట్రన్స్ ఉంటేనే మంచి క్వాలిటీ స్టూడెంట్స్ మంచి క్వాలిటీ కాలేజీలో చేరతారు. మనకి కూడా అవుట్ స్టేట్ నుంచి కొంచెం అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అబ్జర్వ్ చేయొచ్చు మనం. జనరల్గా అండి ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంసెట్ కానివ్వండి, మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ మన సదరన్ స్టేట్స్లోనే ఎక్కువ మంది క్రేజ్ ఉన్నంత క్రేజ్ నార్త్ సైడ్ విద్యార్థులు ఎక్కువ చూపించరు. ఈ మన సౌత్ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది బాగా ఉంటారు ఇంజనీరింగ్ పర్టికులర్. కామన్ కదా, అంటే ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి వచ్చిన విద్యా విధానం ఒక కారణం అంటారా? అంటే ఇప్పుడు యాక్చువల్ నేను నార్త్లో కూడా ఒక 1 year 2 years చదివానండి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తమిళనాడులో కానీ మనం ఎలా ఉంటుందంటే మన దగ్గర స్టూడెంటు చదువుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనేది పేరెంట్ ఒక గోల్ లాగా ఫిక్స్ చేసి ముందు నుంచి ఆ గోల్లో తీసుకెళ్తూ ఉంటాడు పేరెంట్. ఆ పిల్లాడిని కూడా అదేవిధంగా మోటివేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో మనకి కూడా ఎలా ఉంటుందంటే బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలి, తర్వాత వ్యాపారం చేయాలనే ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంటుంది మన దగ్గర. కానీ మీరు నార్త్ సైడ్ వెళ్తే ఏంటంటే ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్ కూడా వ్యాపారం చేస్తూ ఉంటాడు, డిగ్రీ చదివే స్టూడెంట్ కూడా వ్యాపారం చేస్తాడు. సో బీటెక్ అయిన తర్వాత వచ్చే ఉద్యోగం గురించి వాడు ఆలోచించట్లా,
లోయర్ లెవెల్ నుంచే వాడు వ్యాపారం. అంటే మీకు గుజరాత్లో నేను చదివానండి. గుజరాత్లో ఇప్పుడు మా క్లాసులో నేను ఉన్నప్పుడు 30 మంది ఉంటే మేము ఆంధ్ర నుంచి 4-5 ఉండేవాళ్ళం, మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఉండేవాళ్ళు. మిగతా 25 మందిలో 20 మందికి ఏదో ఒక వ్యాపారం ఉంది. మేము చదువుకుంటే ఎంఎస్ చదువుకునేటప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడే డైమండ్ కటింగ్ అంటారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు అంటారు, ఏదో ఒక వ్యాపారం ఉంది. అంటే అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ కన్నా కూడా డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళు అంటే బిజినెస్ పద్ధతిలో కొంచెం ఎక్కువగా ఉంటారు. సో మనకున్నంత ప్రయారిటీ అకాడమిక్ అడ్మిషన్ అంటే చదువుకోవడానికి ఉన్నంత ప్రయారిటీ నార్త్ సైడ్ అయితే ఈ లెవెల్లో ఉండదు. అంటే పేరెంట్ ఇంపోజ్ అంటే అట్లా మళ్ళీ సివిల్ సర్వీసెస్ ఇట్లాంటివి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు మనకంటే కూడా. మన దగ్గర సివిల్ సర్వీస్ కోచింగ్స్ డామినేట్ చేసింది. మనకి సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్స్ మంచి లేవు కదా. ఇప్పుడు మీకు ఢిల్లీలో బాగా మంచి సెంటర్స్ ఉన్నాయి సివిల్ సర్వీస్కి. సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఏమైందంటే ఇంజనీరింగ్ ఈ కాలేజీలు దీనిలో అసలు సప్రెస్ అయిపోయింది అసలు యాటిట్యూడ్. సివిల్ సర్వీస్ చదివాలని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత చదువుతారు కదా. చదువుతున్నారు అదే. అంటే అసలు ఆలోచన డైవర్ట్ అయిపోయింది. అటెన్షన్ ఇంజనీరింగ్ కాలేజీలు అంటే మీకు అంటే ఇప్పుడు ఒక సివిల్ సర్వీస్ కంప్లీట్ చేసేయండి, అతనికి వచ్చి జీతం చెప్పండి. అట్లా చూసుకుంటున్నారు. చూస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అంతకన్నా ఎక్కువ జీతాలు వస్తున్నాయి. లేదు ఎంటెక్ చేసి పిహెచ్డి చేసిన లెక్చరర్కి హాయిగా 10 to 5 ఉద్యోగం, లేకపోతే 8 to 4 ఉద్యోగం, వీళ్ళకి 1,50,000 రూపాయల పైన జీతాలు ఉంటున్నాయి. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి అంటే మనం సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి డిజిగ్నేషన్ వైజు చాలా హై పొజిషన్ ఉండొచ్చేమో, కానీ వాళ్ళకన్నా లెక్చరర్ వృత్తిలో ఉండాలి ఎక్కువ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంకంతకన్నా ఎక్కువ బెటర్ శాలరీస్ ఉన్నాయి. శాలరీ వైజ్గా రెస్పెక్ట్ వైజ్గా రెండు ఈక్వల్గానే ఉంటాయి. అందులో రెండోది మన సైడ్ క్రేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్రేజ్ ఎక్కువ. అదొకటి సైకాలజీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే అమెరికా వెళ్ళొచ్చు, కలెక్టర్ అయితే అమెరికా వెళ్ళలేడు కదా. వెళ్ళాడు. అది అంటే ఎక్కువ మంది మైండ్ సెట్ అలా ఉంటే మనం ఆ విధంగా సెట్ అవుతూ ఉంటాం మనం.